హాయ్ గాయస్, నా పేరు వెంకటేష్. మేము జనంలో ఉంటున్నాం. ఈరోజు సినిమాకి వెళ్తాం. పుష్ప డ్యూటీ నుంచి వచ్చాము. వండుకొని మరీ వెళ్ళాలి. మేము సెల్ఫ్ వంట కదండి. ఒక రొట్టెలు కాకుండా పక్కన్నాము. ఈ ఎగ్ కర్రీ. కృష్ణ బాయ్. పుష్ప సినిమాకి వెళ్తున్నాం. కృష్ణ ఒక్కడే ఉండిపోయినాడు రూమ్లో. ఏడ్ చేస్తున్నాడు రాత్రికి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. పుష్ప రూల్ గాయస్. ఇప్పుడు టైం వచ్చేసరికి 7:40 టైం వచ్చేసరికి మాకు షో వచ్చేసరికి 9:30. 7:50 కొంత మా దగ్గర నుంచి ట్రైన్ వెళ్ళిపోతే అక్కడ 10 minutes వాకింగ్ డిస్టెన్స్లోనే మూవీ థియేటర్ ఉంది. జర్నీలో ఫస్ట్ టైం. ఇప్పుడు మా తెలుగు సినిమా బెర్లిన్లో వేసాడు. బెర్లిన్లో అన్నమాట మనకి మా దగ్గర నుంచి అయితే 250 కిలోమీటర్లు చూపిస్తుంది. మనకి ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుందని అటప్పుడు మరి చాలా ఇబ్బంది అవుతుంది. లక్కీగా మా దగ్గరలోనే వేసాడు. హైలే అనేది మా దగ్గర నుంచి జస్ట్ 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. దానివల్ల మాకు ట్రైన్ కూడా సరిపోయింది. మా దగ్గరలోనే రైల్వే స్టేషన్. అక్కడ వెనకలు ఉన్నాయి బిల్డింగ్లు, కనిపించట్లేదు. ఇక్కడే ఉన్నాయి రోడ్లు. ఇక్కడ నుంచి నా ఫ్రంట్గా కనపడుతున్నాయి. అక్కడ ఉంది రైల్వే స్టేషన్. లైట్లు కనబడుతున్నాయి. చాలా దగ్గర. రైల్వే స్టేషన్కి మా రూమ్కి 5 minutes వాకింగ్గా ఉండేదండి. నడుచుకొని వెళ్ళిపోతున్నాను. దానివల్ల సినిమాకి వెళ్ళడం అవుతుంది. ఈరోజు డ్యూటీ చేసి వచ్చాము. 6 గంటల డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఇంకా ప్యాకింగ్ బయలుదేరి వెళ్తాం. మళ్ళీ రేపు మార్నింగ్ 6 కల్లా మేము రెడీ అవ్వాలి. వెహికల్ వచ్చేస్తుంటాం 6కి. దానిలో వెళ్ళాలి. ఇంకా హెవీ షెడ్యూల్. సినిమా చూసుకొని మనకి ఎప్పుడు రాత్రి 12:05కి అంత వదులుతాడు. ఒక ప్యాకింగ్ అవుతుంది. థియేటర్లో మూవీ కంప్లీట్ అవుతుంది. మనం బయటకు వచ్చినాడికి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 12:15 అంత అయిపోద్ది. ఆ టైంలో ట్రైన్ పట్టుకొని వచ్చి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగిసి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ వెళ్ళాలి. చూద్దాం. ఇదేనండి మా రైల్వే స్టేషన్ వస్తుంది. హాయ్ గాయ్స్. మనమే పుష్ప 2కి వెళ్తాం. ముగ్గురు చూద్దాం అక్కడ థియేటర్. హాయ్ గాయ్స్. ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. చూస్తున్నాం లొకేషన్. చూస్తే నష్టపోవడం ప్లేస్ ఖాళీగా ఉంది. బొమ్మలు పెట్టున్నారు. వీళ్ళు ఎక్కువ సైకిల్లో ఫ్రెండ్స్ పరిగెట్టేస్తుంది. బండి డేట్ అయిపోతుంది. ఆపు చేసాము. చూడండి మొత్తం కూడా మనకి చిన్న వర్షం పడుతుంది. ఇదే సిటీ రాత్రిపూట ప్రశాంతంగా ఉన్నాయి అపార్ట్మెంట్లో గట్రా. లేదన్నా ఇటు ఇటు ఈ సైకిల్ ఎక్కువ గుంట్లో ఇందాక అల్లా మీద దిగింది. అన్నట్లనే సైకిల్ కావాలి నడుచుకోమండి. అక్కడ కూడా వచ్చినాయి. ఇంకో 4 వెళ్ళిపోతామంటాం.
పైన రోడ్లు ఫ్రెండ్స్, బ్రిడ్జ్లు కింద కొద్దిగా చూడడానికి విజిబిలిటీ బాగుంది, షాప్లు ఉన్నాయి సంథింగ్ అన్ని బంద్. పైన హైవేలు, ఇక్కడ ఇది ఆ చిన్న చిన్న రోడ్ ఒకటి ఉంది. మళ్ళీ మొత్తం మీద సినిమాకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. థియేటర్కి దగ్గరలో ఉన్నాము. మ్యాప్ చూసుకొని వెళ్ళడం అవుతుంది. మ్యాప్ చూసుకొని వెళ్ళడం మాట థియేటర్ పర్లేదు, చాలా ఈజీ ట్రాన్స్పోర్ట్ జర్నీ అనమాట. అది వేరే కంట్రీ యూరోప్ కంట్రీ తర్వాత చూద్దాం. వెళ్ళాలి. బాగానే ఉంది థియేటర్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు రెస్టారెంట్, థియేటర్లో రెస్టారెంట్ దంచుతున్నాయి. ఫోన్ 5 మంది. గాబర అయిపోతే వర్షం దరవేస్తుంది ఫ్రెండ్స్. గంట ముందు వచ్చేసాం సినిమాకి. లేట్ అయిపోతున్నాము బైక్కి. గంట ముందు రావడంతోనే వాళ్ళు ఏమంటే లోనికి టికెట్లు స్కాన్ చేసిన తర్వాత కూడా టైం ఉంది, ఎంట్రీ లేదు, బయటకెళ్ళి ఆడుకుందాం అమ్మగా వచ్చాం బయటకు. అలాగే సిటీ చూసుకొని వెళ్ళిపోదామని. నైట్ అవుతుంది. ఆయిలు గీలు ఏదో ట్యాంకు టూరిస్ట్ ప్లేస్ అని టూరిస్ట్ ప్లేస్ అని మ్యాప్లో కూడా చూపించింది. వచ్చాం. ఇది పరిస్థితి. ఏదో రెస్టారెంట్ అనుకుంటా ఫ్రెండ్స్. చాలా ఈజీ ట్రక్లో పెట్టేసాడు మొత్తం సెటప్. ప్రైజెస్ కూడా బాగానే ఉన్నాయి. ట్రక్లో రెస్టారెంట్. తిరిగి సార్ రివ్యూ చెప్పండి. సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది, పట్టింది చాలా బాగుంది. సినిమా బాగానే ఉంది. చూసాం, ఇప్పుడే వచ్చాం. టైం ఎంత అయింది అన్న? ఇప్పుడు 12:30. సినిమా వదిలినా ఇంకా ఇప్పుడే అంతే.
బండి మనకి దొరికింది. పుష్పగాడు వచ్చాడు. మా ట్రైన్ ఒక 10 నిమిషాల్లో వస్తుంది. ఓకే ముళ్ళు ఒకసారి దుబ్బులు పడిపోయింది నాకు. గాయస్ ఇప్పుడే దిగామా, ట్రైన్ దింపేసి వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. పుష్ప 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 2 అయింది. కనబడుతుందా తెలియదు. దిగాము. పావు గంట పడుకుంటూ ఇలా ఇంటికి వెళ్ళిపోవాలా. జీతాలు తక్కువ. ఎంత కష్టపడుతుంది అంటే అది కాబట్టి ఎప్పుడు లాస్ట్ చాలా బాధాకరం. ఓకే గైస్